Hey foodies, welcome to TV21 The Better Choice Non-Veg Recipes. ఇవాళ మన నాన్ వెజ్ రెసిపీస్ లో ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో యూజ్ అవుతుంది. మరి ఓట్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దామా? ఓట్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలండి. ఓట్స్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఒక హాఫ్ క్యారెట్, అలాగే హాఫ్ టమాటో, అలాగే 3 ఎగ్స్, ఒక పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆనియన్, ఒక చిల్లీ. నెక్స్ట్ మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి కావాల్సింది కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కారం, మిరియాల పొడి, అలాగే కుకింగ్ ఆయిల్ అండి. నేను వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. పాన్ కొంచెం వేడైందండి. ఇప్పుడు నేను కొద్దిగా కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇందులో డైరెక్ట్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ అలాగే టొమాటో వేసేస్తున్నాను. జస్ట్ మనకి ఈ ఆమ్లెట్ కి ఇవన్నీ పచ్చిగా లేకుండా స్లైట్ గా వేపుకుంటాం అన్నమాట. అప్పుడు తినేటప్పుడు పచ్చిగా లేకుండా కొంచెం స్మూత్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. కలర్ఫుల్ గా ఉంది కదా చూడ్డానికి. ఇప్పుడు మనం ఇందులో ఇదిగోండి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అలాగే కారం కూడా కొంచెంగా యూస్ చేస్తున్నాను, కొంచెం మిరియాల పొడి కూడా యూస్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు చికెన్ మసాలా లాంటివి కూడా కొంచెంగా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి మన హాఫ్ కప్ ఓట్స్ వేసేస్తున్నాను. ఈ ఓట్స్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇది కొంచెం సేపు వేగితే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఒక గాజు బౌల్ తీసుకున్నాను, ఎగ్స్ ఇందులోకి కొట్టేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఎల్లో కూడా వేసేస్తున్నాను, ఎల్లోని అవాయిడ్ చేయట్లేదు. కొంతమంది మీరు ఎల్లో అవాయిడ్ చేసేయాలి అనుకునే వాళ్ళు, బాగా వెయిట్ గెయిన్ ఉన్నవాళ్ళు కనుక మీరు ఎల్లోని అవాయిడ్ చేయొచ్చు. నేను అవాయిడ్ చెయ్యట్లేదు. ఇదిగోండి 3 ఎగ్స్ ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంక మనం ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఇది కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేస్తాను. ఆల్రెడీ 3 ఎగ్స్ ని మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది వేపు పెట్టుకున్నాం కదా, ఈ మిక్చర్ ని ఇందులోకి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఎగ్ లోకి మనం ఇందాక ఓట్స్ మిశ్రమాన్ని
వేసేసాను. ఫస్ట్ మనం దీంట్లో కొంచెంగా వేసుకున్నాం కదండి, ఉప్పు, కారము, మిరియాల పొడి వేసుకున్నాం. ఇందులో కొంచెం చిల్లీ కూడా ఉందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి మళ్ళీ వేస్తున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ని పూర్తిగా మనం స్ప్రెడ్ చేద్దాం. యాక్చువల్లీ ఇలాంటప్పుడు స్పాచులా ఉంటే బాగా యూజ్ అవుతుంది, బట్ నా దగ్గర లేదు, తీసుకోవాలి. స్పాచులా ఉంటే మనకి కొద్దిగా ఆయిల్ని కూడా మనం స్ప్రెడ్ చేయవచ్చు అనమాట. బాగా ఒక 2 స్పూన్స్ వేస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 1.5 స్పూన్, 2 స్పూన్స్ కూడా ఎనఫ్ అనమాట. పాన్ వేడయింది. ఇదిగోండి, మనం కలుపుకున్న ఈ మిక్చర్ని వేసేస్తున్నాను. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. మనం ఒక లిడ్తో కవర్ చేద్దాం. లిడ్ యాక్చువల్లీ చిన్నగా ఉంది. మొత్తానికి టర్న్ చేశాను. కొంచెం బరువుగా ఉంటుంది. 3 ఎగ్స్ వేసాం కదా, బాగా రోస్ట్ అయింది. ఎస్, పర్ఫెక్ట్లీ కుక్ అయింది యాక్చువల్లీ. కొంచెం ఇది కూడా కింద కూడా మనకి ఇలా సెంటర్లో కనుక్కుందాం. ఎస్, ఇప్పుడు కొంతసేపు కుక్ అవ్వాలండి, వెనకలు కూడా బాగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మందంగా ఉంది కదా, చూసారా? దీన్ని కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు పిజ్జా లాగా ఉంది కదా. ఇది ఈజీగా 3 తినొచ్చండి. బ్రేక్ఫాస్ట్ గా యూజ్ అవుతుంది, డిన్నర్ గా కూడా, లంచ్ గా కూడా తీసుకోవచ్చు. చూసారా, మన యమ్మీ యమ్మీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, నేను నా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. వావ్, లవ్లీ కదండి. హే ఫుడీస్, చూడండి యమ్మీ యమ్మీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది వెయిట్ లాస్ కి చాలా చాలా యూజ్ అవుతుంది. బోరింగ్ టిఫిన్లు తిని, రొటీన్ టిఫిన్లు తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి,
చాలా చాలా సూపర్ గా ఉంటుంది. నేను టేస్ట్ చేసేస్తాను, ఎక్కువ మాట్లాడలేను ఇప్పుడు. చాలా అంటే చాలా, అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎక్సలెంట్ అండి. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలా మంది ఏదైనా వండుకొని తింటే అది టేస్టీగా లేదని అనుకుంటారు. మనం టేస్టీగా చేసుకొని, అంటే ఏమంటారు, జిహ్వా ఏమంటారు, నాలుకకు రుచి తగిలితేనే కదండి ఇష్టం మనుషులకి. ఇలా తిని చూడండి. కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదు, బరువు పెరగం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? హే ఫుడీస్, మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నా లేదా వెయిట్ మేనేజ్మెంట్ కోసం చూస్తూ ఉన్నా కూడా తప్పకుండా ఈ రెసిపీని తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.